నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్లో టేకాఫ్ అయినటువంటి ఎయిర్ ఇండియా AI-171 విమానం లండన్ బయలుదేరింది. ఇది టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే అక్కడ కూలిపోయింది. అక్కడే ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన అయితే కూలిపోయింది. అక్కడ వైద్య విద్యార్థులు ఏమొచ్చేసి లంచ్ టైం అవడం వల్ల భోజనం చేస్తున్నటువంటి ఆ విద్యార్థుల పైన అయితే ఈ యొక్క విమానం కూలిపోయింది. అంటే విమానం కూలిపోవడం వల్ల అక్కడ 1,20,000 లీటర్లు ఆ రెక్కల్లో ఈ ఫ్యూల్ అయితే ఉంది. ఇంధనం ఉండడం వల్ల వెంటనే ఈ యొక్క మంటలు వ్యాపించేసాయి. ఈ రెక్కలు రెండు రెక్కల్లో మంటలు వ్యాపించేసి ఆ లోపల ఉన్నటువంటి ప్రయాణికులు మంటల్లోనే కాలిపోయారు. ఎందుకంటే ఇటు మంటలు, అలాగే విమానం కూలిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి డ్యామేజ్, మధ్య భాగానికి డ్యామేజ్ అవ్వడం, ఎక్కడికక్కడ ముద్దయిపోయారు. తర్వాత మంటలు వ్యాపించేసి వాళ్ళ కొన ప్రాణాలతో ఉన్నటువంటి వారిని కూడా ఎక్కడ వాళ్ళు ఆహాకారాలు చేయడానికి కూడా వీలు లేకుండా చనిపోయారు. 242 మంది ఉన్నటువంటి ఆ విమానంలో 241 మంది చనిపోయారు. ఇది ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి, ఒక ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక బ్లాక్ డే. అయితే ఈ విమానం కూలినటువంటి ప్రదేశం ఏదైతుందో హాస్టల్, ఆ పిల్లల భోజనం చేయడం వల్ల 24 మంది చనిపోయారు. అక్కడ వైద్య విద్యార్థులు వీళ్ళందరూ కూడా. ఈ వైద్య విద్యార్థులు చనిపోవడంతో ఇప్పుడు ఇది తీవ్రత ఎక్కువైపోయింది. అంటే మామూలుగా విమానం కూలిపోవడం వల్ల చనిపోతే ఒక రకమైనటువంటి బాధ, కానీ ఈ విమానం కూలిపోవడం వల్ల వారితో పాటు మిగతా వైద్య విద్యార్థులు చనిపోయారు కదా, ఇది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి, చరిత్రలో నిక్షిప్తమైనటువంటి ఒక దుర్దినం అని చెప్పొచ్చు. వీళ్లతో పాటు మరొక 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని కూడా ఇప్పుడు ఆసుపత్రిలోకి చేర్చారు. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎంతో మంది డాక్టర్లు అవ్వాలి, వాళ్ళందరూ కూడా ఎంతో దేశానికి సేవ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం, వారి తల్లిదండ్రులు నిజంగా ఎంత దురదృష్టవంతులంటే, విమానం ఎక్కిన వాళ్ళు కూలిపోతే ఒక రకమైనటువంటి ప్రమాదం అయితే, ఆ విమానం కూలిపోవడం వల్ల వాళ్ళ పిల్లలు చనిపోయారు చూడండి. ఆ తల్లిదండ్రులు కడుపు కోత ఎవరూ తీర్చలేనటువంటిది. ఇలాంటి దుర్భరమైనటువంటి రోజు మన దేశానికి వస్తుందని ఎప్పుడు ఊహించలేము. ఏదేమైనా సరే దీని వెనకున్నటువంటి బాధ్యుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇది కేవలం ఒక సాంకేతిక లోపము, ఒక చెట్టు గుద్దేస్తో జరిగినటువంటి ప్రమాదం అయితే కాదు. ఇందులో దీనికి ఎక్కడ ఆస్కారం అయితే లేదు. విమానం సరిగ్గా ఉందా లేదా, పైలట్లు తప్పిదనమా, లేకపోతే అన్ని చెకింగ్ చేసే పంపిస్తారు కదా, మరి అన్ని చెకింగ్ చేసి పంపించిన తర్వాత అక్కడ చెట్టు తగలడానికి కానీ, పక్షులు ఇంజిన్లోకి రావడానికి కానీ ఇంకా ఎటువంటి ఆధారాలు కూడా అక్కడ కనిపించలేదు. కానీ ఇందులో 90% ఖచ్చితంగా మానవ తప్పిదం అయితే కనిపిస్తుంది. ఇది పక్షులు, లేకపోతే ప్రకృతి, లేకపోతే చెట్లు, ఇందులో ఎటువంటి ఆస్కారం అయితే కనిపించడం లేదు. అది కాదు అని చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా అయితే మానవ తప్పిదాలు అయితే ఇందులో కనిపిస్తున్నాయి. అవి తప్పిదాలా, కావాలని చేసినవా అనేది మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి.